మీ అందరి మంచి కోసం ఇప్పటి వరకు మా సొంత వ్యయంతో మా శక్తి మేర అభివృద్ధి పనులు చేశాం. మేము చేసిన ఆ మంచి పనులే, మా నిజాయితీనే పార్టీలకు అతీతంగా నాయకులు మాకు మద్దతు తెలిపేలా చేశాయి అని అంటూ ఇప్పటి వరకు సొంత బలంతో చేశాం. ఇక ఇప్పుడు మీ ఓటు బలంతో, ప్రభుత్వ సహకారంతో మరింత చేయాలనుకుంటున్నాం. అందుకే మీ ముందుకు వస్తున్నామంటూ కాయితీ ఆశాదీప్ రెడ్డి గారు ప్రజల ముందుకు వెళుతున్నారు. నమస్తే సార్. సార్, మీరు చూసుకున్నట్లయితే చాలా చిన్న ఏజ్ లాగా కనిపిస్తున్నారు. అంటే మీరు రాజకీయాల్లోకి రావాలనుకోవడానికి గల కారణాలు ఏంటి? చిన్న ఏజంగా 31 ఇయర్స్ నాకు. రాజకీయంగా అంటే ఈరోజు యూత్ పాలిటిక్స్లో ఉండడం చాలా అవసరం. రేపొద్దున మన దేశ భవిష్యత్తు మారాలంటే యూత్ అనేది ఉండాలి. అదేవిధంగా మాది స్టార్టింగ్ నుంచి అయినా పొలిటికల్ ఫ్యామిలీ, అంటే మరి అంత ఎమ్మెల్యే ఎంపీ లెవెల్ కాకపోయినా గ్రామ స్థాయి, ఒక మండల స్థాయి, జిల్లా స్థాయి వరకు మాది చిన్న పొలిటికల్ ఫ్యామిలీ. సో అదే బాటలో నేను కూడా నెక్స్ట్ జనరేషన్ ఒక పొలిటీషియన్ అని వచ్చున్నాను. బట్ మేము పొలిటీషియన్స్ కంటే జనాలకు సేవ చేయడానికి మా ఫ్యామిలీ ఉండే. ఎప్పుడైనా మేము దేంట్లో కూడా పదవీలు లేకుండే, మా ఫాదర్కి కానీ ఎవరికైనా పెద్ద పెద్ద పదవులు లేకుండే, కానీ అందరికీ అందుబాటులో ఉండడం, అందరికీ ఏ అవసరం ఉన్నా 24 గంటలు వాళ్ళ క్షేమ, అదేవిధంగా విద్య, అదేవిధంగా వైద్యం, ఎలాంటి అవసరం ఉన్నా కానీ మేము దాంట్లో మా వంతు సాయం వాళ్ళకి చేయడం జరుగుతుంది. ఓకే ఆశాదీప్ రెడ్డి గారు, ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రజల స్పందన ఎలా ఉందో మేము కన్వెన్సింగ్ చేస్తున్నప్పుడు ఆ ర్యాలీలో చూసాము. అంటే ప్రజల నుంచి ఇంత స్పందన రావడానికి గల కారణాలు ఏంటంటారు? అందరు గెలిచినాక చేస్తుండొచ్చు. సో ఇంతకుముందు చెప్పిన మాదొక సేవ చేసే ఫ్యామిలీ అని. సో మేము ఆల్రెడీ లాస్ట్ ఒక 2.5 years అయింది అనుకుంటాను నేను పాలిటిక్స్కి వచ్చి. సో అప్పటి నుంచి ఇప్పుడు బీసీ వాళ్ళకి ఒక కుమ్మరికి సంబంధించిన వాళ్ళకి ఒక బీసీ కమ్యూనిటీ హాల్, అదేవిధంగా మనకి ఎస్సీలకి మాలా కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళకి ఒక ఫంక్షన్ హాల్, ఒక ఫ్రీ వాటర్ ప్లాంట్, ఊర్లో అందరికీ ఫ్రీగా మినరల్ వాటర్ అందజేయాలనే ఆలోచనతో ఫ్రీ వాటర్ ప్లాంట్ పెట్టడం జరిగింది. అదేవిధంగా మా హై స్కూల్లో సైన్స్ ల్యాబ్ లేకుండే, సో అది కూడా నేను చేపించడం జరిగింది, సైన్స్ ల్యాబ్. అదేవిధంగా సీసీ రోడ్ ఉన్న దగ్గర కూడా నేనే సొంతంగా సీసీ రోడ్ చేయడం జరిగింది. ఇంకా మిగతా సీసీ రోడ్స్ కూడా నేను మా ఎమ్మెల్యేతో మాట్లాడి దగ్గర 10 సీసీ రోడ్స్ అండర్ గ్రౌండ్ ఇవన్నీ కూడా డెవలప్ చేసినాం మేము. ఈ లాస్ట్ 1 yearలో నేను చెప్పేది ఇవన్నీ చేసాం. సో ప్రజలకి ఏ అధికారం లేకున్నా కానీ ఇంత చేయగలిగినప్పుడు ఇతనికి ఒక అవకాశం ఇస్తే ఇంకెంత చేస్తాడు అనే ఆలోచనతోని నన్ను ఈరోజు ఇంత ప్రోత్సహిస్తున్నారు వాళ్ళు. ఓకే ఆశాదీప్ రెడ్డి గారు, లాస్ట్కి మీ గ్రామ ప్రజలకు మీరు గెలిస్తే ఏం చేయాలనుకుంటున్నారు? గ్రామానికి ఇంకా ఎలాంటి అభివృద్ధి పనులు చేసి చూపిస్తామనుకుంటున్నారు? గ్రామాన్ని ఇంకా ఎలా మోడల్గా తీర్చిదిద్దాలనుకుంటున్నారు? మా ఊరి పేరే తాండ్రా మోడల్ విలేజ్, మీరు చూసి ఉంటారు ఇంతకుముందు ఆర్చ్లో. సో ఫస్ట్ మా విలేజ్కి ఉన్న ప్రాబ్లం వచ్చేసి స్కూల్ ఉండే, అంటే స్కూల్ అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండే, కానీ మన రేవంత్ రెడ్డి గారు మా ఊరు స్కూల్లోనే చదువుకోవడం జరిగింది. సో ఆయన అది గుర్తుపెట్టుకొని సీఎం అయిన వెంటనే ఆ స్కూల్కి 5 కోట్ల రూపాయలు ఇచ్చారు. సో ఇప్పుడు కొత్త బిల్డింగ్ అవుతుంది, ఇట్స్ ఆల్మోస్ట్ ఒక 50% అయిపోయింది. ఈ వచ్చే జూలై ఆగస్ట్లో దాని ఓపెనింగ్ కూడా ఉంటుంది. సో మాకు ఒక విద్యా ప్రాబ్లం అనేది వెళ్ళిపోయింది. సో నెక్స్ట్ వైద్యకు వచ్చేసరికి మాకు ఒక ఆల్రెడీ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, కానీ అది చాలా పాతది. దాంట్లో అంత 24 hours సర్వీస్ ఊర్లలో ఉండకపోయినా కానీ 9 to 5 సర్వీసెస్ కూడా మాకు అంత అవైలబిలిటీ లేదు. సో దాన్ని ఒక రెనోవేషన్ చేసి మళ్ళీ జనాలకి ఆర్ఎంపీ డాక్టర్స్ దగ్గరికి పోకుండా చేయాలి. ఫస్ట్ ఈ విలేజెస్లో ఏమవుతుందంటే ఒక చిన్న క్లినిక్ పెట్టుకొని ఆర్ఎంపీ డాక్టర్స్ ఎక్కువగా మనం చూస్తాం. దానివల్ల వాళ్ళు ఇచ్చే ట్యాబ్లెట్స్ కొంచెం నాటు వైద్యం అనొద్దు, కానీ నాట్ ఎ మెడిసినల్ వే. సో అంత కరెక్ట్ కాదు. సో మన గవర్నమెంట్ హాస్పిటల్ని మంచిగా చేసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు అదేమంటారు, మన పశు హాస్పిటల్ కూడా మనం దాన్ని మంచిగా చేసుకోవాలి. ఆ తర్వాత ఇంకా విలేజ్ని ఈ 5 ఏళ్లలోనే నేను అమెరికా అయితే చేయలేను. ఇంకోటి, ఏ ఊరు కూడా 5 ఏళ్లలోనే కంప్లీట్ డెవలప్మెంట్ అనేది కాదు. నేను ఆ డెవలప్మెంట్ ప్రాసెస్ ఆపకుండా నేను ట్రై చేస్తాను. అంటే ఎలాంటి తప్పుడు పనులు చేయకపోవడం,
ఎలాంటి పైసలు ఆశించకపోవడం, ఇవన్నీ పెడుతూ మనము ఈరోజు ప్రతి గల్లీలో కూడా మీరు మా విలేజ్ చూస్తే సీసీ రోడ్ అనేది ప్రతి మ్యాక్సిమం ఉన్నాయి. ఇంకా కొత్త కొత్త కాలనీస్ ఇప్పుడు ఎవ్రీ ఇయర్ జనాలు కొత్త ఇల్లు కట్టుకుంటే ఆడ కొత్త కాలనీ అనేది ఫామ్ అవుతుంది. సో ఆడ కూడా మనం సీసీ రోడ్స్ అనేది రావాలి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఫామ్ చేయాలి, స్ట్రీట్ లైట్స్ కానీ ఎలాంటి వాటర్ ప్రాబ్లం అయితే ఇప్పటికి మా ఊర్లో లేదు. పిల్లలకి ఇప్పుడు ఇమీడియట్ మేము ఏమనుకుంటున్నామంటే ఉగాది లోపల ఒక లైబ్రరీ మా విలేజ్లో సెటప్ చేద్దాం అనుకుంటున్నాము. అదేవిధంగా ఈ ఓల్డ్ ఏజ్ పీపుల్కి ఒక మంచి షెడ్ టైప్, అంటే వాళ్ళకి కూడా వాళ్ళు ఇంకా ఇప్పుడు పొలాలకు వెళ్తలేదు చాలామంది. ఏమవుతుందంటే ఏజ్ ఎక్కువ అయిపోయింది, ఒక అబౌవ్ 65-70 ఇయర్స్ వాళ్ళు కూడా ఏం చేస్తారంటే అందరు చెట్ల కింద కూర్చొని మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అట్లా టైంపాస్ చేస్తారు. సో ఏ ఏరియాకి ఆ ఏరియాకి చిన్న చెట్లలాగానే దాని చుట్టూ ఇట్లా షెడ్ టైప్ అన్న ఏదన్నా సెటప్ చేస్తే వాళ్ళకి కూడా ఇట్లా ముచ్చట్లు పెట్టుకోవడానికి, టైంపాస్ చేసుకోవడానికి అలా వాళ్ళకి కూడా అది పెడతాం. ఇంకోటి మా దగ్గర ఒక 300 ఇయర్స్ చరిత్ర ఉన్న ఒక 3 గుళ్ళు ఉన్నాయి వెనకాల. సో ఆ శివుని గుళ్ళని కూడా మేము డెవలప్ చేయాలి. ఆడ కోనేట్ కూడా ఎప్పుడు ఎండిపోని కోనేట్ మాకుంది. సో దాన్ని కూడా ఇంకా మంచిగా చేయాలని మేము అనుకుంటున్నాం. ఓకే, చూశారు కదా, ఆశాదీప్ రెడ్డి గారు గెలిస్తే గ్రామాన్ని ఒక మోడల్గా కాకపోయినా తన సొంత ప్రజల్ని తన సొంత కుటుంబంగా భావించి, ఒక వృద్ధుల నుంచి యూత్ వరకు తన కుటుంబంగా భావించి గ్రామాన్ని అయితే ముందుకు తీసుకువెళ్ళాలని ఆలోచనతో ముందుకు వస్తున్నానని చెప్తున్నారు. మనం కూడా మా తెలంగాణ టీవీ తరఫున మనస్ఫూర్తిగా అత్యధిక మెజారిటీతో గెలుపొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.